గా నడమ టమాటా రైతులకు పైసల పంట వండిందబ్బా. మార్కెట్ల రేట్లు పెరిగే వరకు ఎకరాలకు సాగు చేసినోళ్ళు కోట్ల రూపాయలు కమాయించిండ్రు. అదే టమాటా వండించి రేటు రాక రోడ్ల మీద వారవోసినోళ్ళు ఉన్నారు. ఉల్లి రైతుల పరిస్థితి కంతే. ఎప్పుడు రేటు పెరిగేది ఎప్పుడు దిగేది తెలియదు. తెల్ల బంగారం పండించినా ఎర్ర బంగారం పండించినా ఆ టైము 10 రూపాయలు మిగిలితే ఆడికే మా ఎక్కువ అని సంబరపడతారు. కానీ గిడ చూడుర్రీ, ఇదేంది పచ్చగా ఉంది అంటారా? ఇది ఎల్లో మిర్చి. వరంగల్ ఎనిమామల మార్కెట్ లో కొత్త రికార్డు కొట్టింది. కింటా 44,000 మరి. పోయినేడు 27,000 దాకా వచ్చి ఆగితే ఈ ఏడు ఇంకో 13,000 ఎక్కువ పోయింది అన్నట్టు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో పండిస్తున్నారట రైతులు. సంవత్సరం మొత్తం మీద పోల్చుకుంటే 500 క్వింటాల్ తప్ప ఎక్కువ రాదు. తక్కువ మొత్తం సాగు చేస్తున్నారు. అది కూడా అంతా కూడా యువ రైతులే సాగు చేస్తున్నారు. మార్కెట్ లో పంట తక్కువ, డిమాండ్ ఎక్కువ ఉండే వరకు గింత రేటు కట్టించిరట వ్యాపారులు. వీకుండదు ఎల్లో మిర్చి రేటు తక్కువ 20,000 ఉండే. మరి ఈ సంవత్సరం ఏందని చెప్పంటే 20,000 కాంచి మొదలుకొని 30,000 దాటింది. 30,000 మనం 42,500 అయింది. ఇప్పుడు 44,000 రూపాయలు ఈ రోజు అయింది. ఇంకా ట్రేడ్ చేసే వ్యాపారం ఏంటని చెప్పంటే 50,000 వరకు పోతుంది అని చెప్పిన ఉద్దేశాన్ని. బంగారం రంగు ఉన్నందుకు పచ్చమిర్చి చూస్తే బంగారం లెక్కనే పెరుగుతుంది అన్నట్టు. బయట దేశాల్లో బగ్గ వాడతారట. కూరలు తినే చిప్స్ ప్యాకెట్లు ఈ కారమే. కొన్ని తీర్ల ఫుడ్ కలర్స్ తయారు చేస్తారట. అందుకే గింత పిరమైతుంది. అబ్బా, వచ్చే తాపకు మేము చూస్తే ఇదే పండిస్తామని ఉరికేరు. పంట ఎక్కువ వస్తే రేట్ ఎంత దిగేది తెలియదు మళ్ళా.